ఏదొట్టు చిన్న బావా, మా చెల్లిని పెద్ద బావకిచ్చి పెళ్లి చేసి పెద్ద బావ కంటే గొప్పవాడిని నేను మా ఊరు తిరిగి వెళ్తాను చిన్న బావా. చిన్న బావా చెప్పరా. నేనే గనక ఆడపిల్లనై పుట్టుంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. హాయ్ బంగారం. బావా నాకేం తెచ్చావు? నేనే వచ్చాను కదా బంగారం. అదే బంగారం ఏది బావా? బంగారమా? బంగారం ఏంటి సింగారం? అదే మన మొదటి రాత్రి మొదటి వేళ అడిగానే. ఏమిటి చెప్పు బంగారం. అది వడ్డాణం బావా. వడ్డానమా? బంగారంతో ఆస్తులు అమ్మినా రాదే అది. నా కిడ్నీలు అమ్మాలి. కాదు కాదు, నా లివర్ అమ్మాలి, నా కళ్ళు అమ్మాలి, నా బాడీలో ఏ పార్ట్లు అమ్మినా కూడా అది రాదే. అది తప్ప ఏదైనా అడుగు బంగారం. నీ దోస్తు కట్టు. నో ఫస్ట్ నైట్, బ్యాడ్ నైట్. ఐ హేట్ యు, ఐ హేట్ యు. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. ఒళ్ళమ్మే తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. ఒళ్ళమ్మే తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా. ఒక్కసారి రెచ్చిపోమ్మందా. పిచ్చిదానా, పాగల్ గర్ల్, ఎందుకు ఎలా నవ్వుతున్నావు? నువ్వు కొండ 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 లేడీ అయితే ఊహించుకుంటుంటే ఓ మై గాడ్. ఒరే కొండ, చట్నీ జాడీలో నువ్వు నీ మహి బావా సూపర్ ఉన్నారా.
వీడు వీడు ఆవకాయ మహి నిమ్మకాయ. ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏనుగు ఎలుక పిల్లలు భలే ఉంటారా. అవునే చేసుకుంటానే. నీకెందుకే తెల్ల మొహం దానా? మా బామ్మర్ది అమ్మాయి అయితే చేసుకుంటాను. నీకేంటే నీకన్నా 1000 రెట్లు వీడు మేలు. అందం లేకపోయినా మందంగా ఉంటాడు. పోవే చేసుకో, వాణ్ణే చేసుకో, కాపురం కూడా చేయి. హైట్లెస్ ఫెలో. చేసుకుంటానే. నీకేంటే ఉడిపి హోటల్లో మిగిలిపోయిన సాంబార్ అమ్ముకునేదానా, చట్నీ లేని గారెలు తినేదానా? టుమారో 10:30 లోపు కంట్రీ వైడ్ గా పోస్టర్స్ అన్ని పబ్లిసిటీ అయిపోతుంది సార్. ఆ కళ్ళల్లో రేడియం స్పార్క్లింగ్ టచ్ ఇచ్చాను సార్. ఎస్ సార్. పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరి దృష్టి ఆ కళ్ళ మీదే పడుతుంది. రేడియం కోటింగ్ వల్ల ఎక్స్ట్రా గ్లో వస్తుంది సార్. మామూలుగానే కళ్ళలో కాంతి ఉంది శివ. కోర్స్ నీ ఐడియా చాలా బాగుంది. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. శివ సార్, ఇంకో 2-3 డేస్లో పెళ్లి ముహూర్తం పెడదామంది అమ్మ. ఆఫీస్ పనే కాదు, ఇంటి పని కూడా చేసుకోవాలి. ఎస్ సార్. బై సార్. లలి, చెక్ మీద సైన్ చేయలేదు సార్. చెక్కా? దేనికి? బ్రాండ్ అంబాసిడర్గా పార్వతికి 50,000 శాలరీ ఇద్దామన్నారు. అయితే మేడం 2 lakhs రాయమన్నారు సార్. నాకు తెలుసు, ఖచ్చితంగా అమ్మ శాలరీ పెంచుతుంది అనుకున్నాను. 2 lakhs రాసింది చూసావా? షర్లీ, ఫస్ట్ టైం పార్వతికి శాలరీ చెక్ ఇస్తున్నాను. ఇంట్లో అందరి ముందిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును సార్. సార్ 1 సెకండ్. మొదటిసారి మీ కళ్ళల్లో నవ్వును చూస్తున్నాను సార్. వాట్ షర్లీ? అవును సార్. ఎంప్లాయీస్ సరిగా వర్క్ చేయకపోతే మీ కళ్ళల్లో కోపాన్ని చూశాను. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మీ కళ్ళల్లో జాలిని చూశాను. ఆదుకోవడమూ చూశాను సార్. కస్టమర్ సాటిస్ఫై కాకపోతే అదే కళ్ళల్లో ఆందోళన కూడా చూశాను. సాధించాలన్న తపన చూశాను సార్. మొదటిసారి మీ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాను సార్. కొత్తగా ఉన్నారు సార్. రియలీ? అవును సార్. కాలంతో పరిగెత్తే మీ కళ్ళలో ఏదో కాంతి వచ్చింది సార్. నేనే కాదు,
మన స్టాఫ్ చాలా మంది ఆ మాట అంటున్నారు సార్. వావ్, రియలీ దట్స్ గ్రేట్. నా కళ్ళు నవ్వటమా? అదే అడుగుతున్నాను సార్. రీజన్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ ఫీలింగ్ సర్ప్రైజ్డ్. నువ్వు అడుగుతుంటే నాకేదో కొత్తగా ఉంది షర్లీ. మేబీ దీనికి ఆన్సర్ నేను ఇవ్వలేనేమో, నాకేం తెలియట్లేదు. ఎస్, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేది అమ్మే. అమ్మకి ఈ కళ్ళలో నవ్వెందుకు పుట్టిందో తెలుస్తుంది. ఇంటికెళ్ళి అమ్మని అడుగుతా. బాయ్. బాయ్ సార్. బాగుంది కొండన్నా. ఆ, 55 తిన్నారు, ఇంకా 5 అట్లయ్యేలా కొండబాబు గారు. రుబ్బు మచ్చు, నా కడుపులో రోలు ఇంకా రుబ్బుతూనే ఉంది. ఇది కూడా. పార్వతి, చెయ్యికేమైంది? శనబాబు గారు, కొండబాబు గారికి అట్లేసి చెయ్యి పడిపోనాది. ఎడమసే కూడా పోయేలా ఉంది. ఆ బాబుకి దండ పెడతాను, ఆపమని చెప్పండి. ఆపరా బండబామర్ది. దాని చెయ్యే కదా పోయేసిన బావా, ప్రాణం పోయినట్టు చేస్తావేంది? తినన్నా తిను. ఈ పిండి ఎందుకు కలుపుమన్నారు కొండబాబు గారు? ఇక్కడ ఇడ్లీ దోశలు తిని రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ పూరి అటుకుపోతా. ఆ, ఆ, ఆ. ఒరేయ్, లారీలో ఉన్నావు, మళ్ళీ పూరీలేంట్రా? ఇది కడుపా తిరుపతి హుండి ముడుపా? వాళ్ళు వేస్తూనే ఉన్నారు, నువ్వు తీస్తూనే ఉన్నావు. చిన్నోర్మోయ్, ముత్యం టీ తీసుకురాపో. ముందు ఇడ్లీలు తినండి కొండబాబు. ఈ ఇడ్లీలు నంచుకుందండి, నాలుక టీ అడుగుతుంది. ఆ, టీలోనా? 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 టీయే. ఒరే గణేష్, ఎల్లి జగ్గులో పట్టుకురాపో. ఎల్లు ఎల్లు. ఒరే కొండ జాతి కొండ, నువ్వు సెలవులకు వచ్చినట్లేదురా. మీ ఊళ్ళో నీ వల్ల కరువు వచ్చినట్టుంది. వంట సరుకులన్నీ నిండుకున్నా మీ కడుపు నిండలేదా కొండబాబు గారు? ఏమైంది? పిండి అయిపోయిందా? బోపిక అయిపోయింది, ఇక నడరా. నడవాలంటే బలంగా తినాల్సిన బావా. అమ్మగారు 6 నెలలకు సరిపడే సరుకులు తెప్పించినారు. 6 రోజుల్లోనే అయిపోయినాయి కొండబాబు. ఇంతేనా పెద్దత్తోళ్ళు వాడేది? ఏ తినరా? ఉపవాసాలుంటారా ఏంది? అట్లాంటిదేమీ లేదమ్మాయి గారు. పనోళ్ళు 25 మంది, డ్రైవర్లు 10 మంది, వచ్చిపోయేటోళ్ళు 6-7 మంది, ఇంట్లో వాళ్ళు 10 మంది. ఇంతమందికి సరిపడా సరుకులు తెప్పిస్తారు. కానీ మీరు వచ్చినప్పటి నుంచి సరుకుల బండి, అదే
టిప్పర్ లారీ 2 రోజులకు ఒకసారి తిరుగుతూనే ఉంది. అన్నా ఇంకో 30 ఇడ్లు చెప్పు. కొట్టుకు రండి, ఇక్కడ లేవు. తవుడు తినే గేదెలైనా అలసిపోతాయి కానీ మీరు ఇంత ఉత్సాహంగా ఎలా ఉన్నారా? ఫిట్స్ వచ్చిన ఆంబోతులా కొట్టుకోకు. పార్వతి, ఈ డబ్బులు తీసుకెళ్లి కొట్టుకెళ్ళి ఇడ్లీలు తీసుకురా, తింటాడు. ఈ బెల్లి ఆకలే 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 ఆకలే. ఊరుకో ఊరుకో అన్నా. అన్నోయ్ అటు చూడు. ఒరేయ్, ఇదేంటి 2 జాడల పచ్చడి మింగేస్తున్నారా? చట్నీయే కదండి, ఇప్పుడు ఇడ్లీ తింటే బ్యాలెన్స్ అయిపోద్ది. పోయి మజ్జిగ తీసుకురా. కొండబాబు గారు, మీ జోళ్ళు ఒకసారి చూపిస్తారా? ఎందుకు? నా గుండె ఆగిపోయే ముందు ఒకసారి దండ పెట్టుకుందామని. మధ్యాహ్నం అన్నానికి యాట్నేయండి. అన్నకి మాసొక్కరంటే మరిసెట్టి తింటాడు. అంటే ఇప్పుడు దాకా మనసు పెట్టి తినలేదా? లేదు, ఉత్తుత్తినే తిన్నాడు. అబ్బో, నా వల్ల కాదురా నాయన, ఈ గోరు నేను చూడలేను. సీ యు లేటర్, బాయ్. అన్నోయ్ అది చూడు, అందరూ పోయినారన్నోయ్. అక్క అక్క ఇక్కడక్క, జాగ్రత్తరా. 10 రూపాయలు ఇస్తా. అక్క అక్క ఇక్కడ, అక్క అమ్మ జాగ్రత్త అమ్మా. అక్క 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 ఇక్కడ. ఎక్కడ్రా? అక్క ఇక్కడ ఇక్కడ. ఆగరా గనిగా. అక్క అక్క ఇక్కడ 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 నా పట్టుకో. అక్క ఇక్కడ 10 రూపాయలు ఇస్తాను అక్క, పట్టుకో. అక్క అక్క ఇక్కడ. నాన్నోయ్, గిన్నెలో గులాబ్ జామ్ ఉంది, బయటికి తీయకు. అట్లాగేనమ్మా. అక్క అక్క నాకు గులాబ్ జామ్ కావాలి. అవుట్ 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 అవుట్. 10 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు. దొంగదానా పో, తొండి నేను ఆడపో. ఏం కాదు, 10 రూపాయలు ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు. గాంధీ గారి ఖాతాలో రాసుకోపో, పండగ చేసుకో. రామ్మా, భోజనం చేద్దు గాని. 10 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు చూడు నాన్న. రామ్మా, దా కూర్చో. గనికి రే గని లాగించిరా, దెబ్బకి గిన్నె ఖాళీ అయిపోవాలి. పోవే, నీతో మాట్లాడను. అబ్బో నాన్నోయ్,
లడ్డు గనిగాడు అలిగినాడు. తప్పైంది కలెక్టర్ సార్, క్షమించండి. తప్పులేదు పప్పులేదు, నీతో మాట్లాడను ఆడను పో. అరే గని, అక్కుండేది ఇంకా మా ఉంటే 10-15 రోజులేరా. నాన్నా, అవును తల్లి, అమ్మగారు ముహూర్తం పెట్టించటమే ఆలస్యం. నీ పెళ్లి చెయ్యాలా, నా తల్లిని అత్తారింటికి పంపాలా.